హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి అయితే కంప్లీట్గా మనమైతే మాట్లాడదామండి. సో మనకైతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సబ్స్క్రైబర్స్ అయితే తెలిపిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో అవన్నీ కూడా కరెక్టా లేదా ఆన్సర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఫర్దర్గా చాలామంది కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎస్జిఎఫ్ 2005కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా ఉపగమ సంఘర్షణకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే అడిగారు. సో మీరైతే చూడొచ్చు, ఉపాధ్యాయ విద్య యొక్క అత్యుత్తమ సంస్థ ఏది అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు. ఉపాధ్యాయ విద్య యొక్క అత్యుత్తమ సంస్థ. సో నాకైతే కంప్లీట్గా ఆన్సర్స్ అనేవి అయితే పెట్టలేదు. సో మీకైతే తెలిస్తే కనుక తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా చూసుకుంటే కనుక వెండి బంగారు విప్లవాలు అనేవి ఎప్పుడు జరిగాయని చెప్పేసి మ్యాచింగ్ అయితే వచ్చినాయి. సో దాంట్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 4కి సంబంధించి 4 అయితే తెలిసి ఉంటే మ్యాచింగ్ అనేది జతపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి 2023కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది శక్తి అధ్యాయం నుంచి. అదేవిధంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇంకా మనమైతే చూసుకుంటే కనుక డిఏటీలో పరీక్షించని అంశం ఏంటి? సో డిఏటీలో పరీక్షించని అంశం ఏంటని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. గ్యారీఫీల్డ్ సోబస్ అవార్డు 2024 ఎవరికి వచ్చిందని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు. ఇంకొకటి చూసుకుంటే కనుక వినేష్ పోగట్ ఏ క్రీడకి చెందినవారు? సో వినేష్ పోగట్ అనేవారు రెజ్లింగ్కి సంబంధించి సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అతని పేరు అయితే. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రజ్ఞా సిద్ధాంతాలు శాస్త్రవేత్తల నుంచి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది. సేమ్ ఇది కూడా జతపరచాల్సి ఉంటుంది, మ్యాచింగ్కి సంబంధించిన క్వశ్చన్. సో మ్యాచింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే కనుక అన్ని ఆన్సర్స్ అయితే తెలిసి ఉండాలి. లేకపోతే 3 తెలుసున్న 4గింట్లో 3 తెలిసి ఉంటే కూడా మ్యాచింగ్ అయితే చేయొచ్చు, లేకపోతే కనుక చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇవి గైస్ కంప్లీట్గా ఈరోజు ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.